హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ అయితే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. మనం 500 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాం. ఇంకా 4 మెంబర్స్ యాడ్ అయినంటే మనం 500 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవుతాం. అండ్ అలాగే మీ బ్లెస్సింగ్స్ తోటి, మీ సపోర్ట్ తోటి నన్ను 1000 సబ్స్క్రైబర్స్ని కూడా రీచ్ అయ్యేలా చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ చూసారా, ఇక్కడ కనకాంబరం చెట్లు అయితే గోడలోంచి కూడా వస్తున్నాయి. అండ్ ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. అలాగే ఈ రోజ్ ఫ్లవర్ ప్లాంట్ కూడా చూసారు కదా, ఎంత మంచిగా ఫ్లవర్స్ వచ్చాయి. ఈ ఆకు అయితే బిర్యానీలకు అట్లా వేసుకుంటారంట అని మనకైతే తెలియదు కానీ. అండ్ ఇంకా ఏంటంటే, మనం ఆంధ్ర సైడ్ అయితే మరవం అంటాం కదా ఆకుని. అండ్ ఇక్కడ అయితే కదంబం అని ఇది అన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం కరివేపాకు అంటాం కదా, వీళ్ళేమో కలియమాకు అంటారంట. గోరింటాకును కూడా వీళ్ళు మైదాకు అంటారు. అలాగే ఆంధ్రాకి తెలంగాణకి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, చూసారు కదా. చూసారు అస్సలు కనకాంబరం చెట్లకి వాటర్ కూడా వేయట్లేదు, అయినా కూడా ఎంత మంచిగా వస్తున్నాయి చూసారు కదా. గోడల్లో నుంచి కూడా మనం ఎంతో కేర్ చేస్తే కానీ మన దగ్గర ఉండవు, కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయండి. చూసారా ఇక్కడ ప్లాంట్స్ అన్నీ. ఈ ప్లాంట్ నేమ్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి మీరు. అండ్ ఇవైతే చిన్నప్పుడు తీసుకొని తేనె తాగేవాళ్ళం వాటితోటి. మల్లె చెట్టుకు కూడా చూసారా ఎంత బాగా ఫ్లవర్స్ వచ్చాయో. ఫుల్ ఫ్లవర్స్ వస్తాయండి. ఇంకా కాస్త రాలిపోయినాయి, కొన్ని ఎవరు కోసుకొని వెళ్ళి ఉంటారు. అండ్ ఆ లాస్ట్లో కనిపిస్తుంది కదా, అది మందారం చెట్టు. దానికైతే ఆకులన్నీ వస్తున్నారు. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.